హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న ప్రణాళికల టాపిక్ గురించి చదివాం కదా. దానికి సంబంధించి కొంచెం ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ చూడడం వల్ల మనం ఎంత చదివాం, ఎంతవరకు గుర్తుంది అనేది మనల్ని మనం అనలైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ చూసాక మనం దీనికి 360 డిగ్రీస్లో ఎప్పుడు అనలైజ్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకి యూజ్ ఉంటుంది. వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1967లో ఎవరి సిఫార్సు మేరకు జాతీయ అభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించారు? ఆప్షన్స్ వచ్చేసి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పరిపాలనా సంస్కరణ సంఘం, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిపాలనా సంస్కరణల కమిషన్. మనకి జాతీయ అభివృద్ధి మండలి అనేది ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 1952 ఆగస్టు 6న ఏర్పడడం జరిగింది. జాతీయ అభివృద్ధి మండలి అనేది రాజ్యాంగేతర శాసనేతర సంస్థ. అంటే దీనికి రాజ్యాంగంలో ఆర్టికల్ అనేది ఉండదు. మనకి ఈ జాతీయ అభివృద్ధి మండలికి అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది? ప్రణాళికల్ని ఆమోదించడం జరుగుతుంది. అయితే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే జాతీయ అభివృద్ధి మండలికి ఉపాధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. మనకి 1967లో ఈ ఆర్థిక మంత్రి వివిధ రాష్ట్రాల సీఎం సభ్యులుగా ఉండేవారు. తర్వాత దీనిని పునర్వ్యవస్థీకరించి ఇందులో పరిపాలనా సంస్కరణ సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్సు, ప్రణాళిక సంఘం సభ్యులు, కేంద్ర కేబినెట్ మంత్రులు అందరినీ ఇందులో సభ్యులుగా చేర్చడం జరిగింది మనకి పరిపాలనా సంఘం సిఫార్సుల మేరకు. తర్వాత మనకి కే సంతానం ఎన్డీసీని సూపర్ క్యాబినెట్ అని అనడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వివిధ కార్యకలాపాలను ఒక కేంద్ర అధికార సంస్థ నడుపుటే ప్రణాళిక అని వర్ణించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి కీన్స్, హేయక్, ప్రణాళిక సంఘం, జవహర్లాల్ నెహ్రూ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి హేయక్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా గ్రంథకర్త ఎవరు? నెహ్రూ, ఎంఎన్ రాయ్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రాబిన్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇతను మన ఫస్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ప్రణాళికలు అవసరమని ఇతను చెప్పడం జరిగింది. మనకి ఇతన్ని ప్రణాళికల పితామహుడు అవడం జరుగుతుంది. ఇతను మనకి ఇంకా రష్యా ప్రణాళిక, జపాన్ ప్రణాళిక వీటన్నింటి ఆధారంగా మనకి భారత్లో కూడా ప్రణాళికలు ఉండాలని ప్రణాళికని రచించడం జరిగింది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భారత ప్రణాళిక సంఘం అవసరమని ప్రస్తావించిన మొదటి జాతీయ నాయకుడు ఎవరు? మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్. మనకి ఇది ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. ఇతను మనకి ప్రణాళికలు ఉండాలనేసి జాతీయ స్థాయిలో అడగడం జరుగుతుంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాకి ఫస్ట్ ప్రణాళికలు అవసరమని చెప్పింది వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. జాతీయ నాయకుడు వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్. తర్వాత మనకి 1938లో ఐఎన్సి జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1944లో గాంధీ ప్రణాళికలను రూపొందించిన వారు ఎవరు? శ్రీమన్ నారాయణ అగర్వాల్, ఎంఎన్ రాయ్, విశ్వేశ్వరయ్య, దలాల్. ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి శ్రీమన్ నారాయణ అగర్వాల్. మనకి ఇక్కడ ఫస్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్స్ని తీసుకురావాలి. ఫస్ట్ మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికను రచించడం జరిగింది. వీటిని వ్యక్తిగత ప్రణాళికలు అనడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బాంబే ప్లాన్. తర్వాత ఇక్కడ మనకి గాంధేయ ప్రణాళిక 1944లో తీసుకొచ్చారు. ఇది దేనికి ప్రాధాన్యం ఇచ్చింది? చిన్న తరహా గ్రామీణ కుటీర పరిశ్రమలకి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత వికేంద్రీకృత అభివృద్ధిని గురించి, సామ్యవాద భావాల అభివృద్ధిని గురించి మనకి గాంధేయ ప్రణాళిక రావడం జరిగింది. శ్రీమన్ నారాయణ అగర్వాల్. మనం ప్రణాళికలు చదివేటప్పుడు ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, దాన్ని తీసుకొచ్చిన వారు పెట్టుకోవాలి. నెక్స్ట్ అది ప్రాధాన్యత, దానికి సంబంధించి ప్రాధాన్యత రంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ బేసిక్. సో మనం వ్యక్తిగత ప్రణాళికలు మనకి ఒక 5-6 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ప్రజా ప్రణాళిక ఉండడం జరుగుతుంది. 1945 ఎంఎన్ రాయ్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వ్యవసాయం, వినియోగ వస్తువు పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సర్వోదయ ప్రణాళిక వచ్చేసి మనకి 1950లో జయప్రకాష్ నారాయణ తీసుకురావడం జరిగింది. ఇది వినోభావాన్ని తీసుకురావడం జరిగింది. ఇది దేనికి ప్రాధాన్యం ఇచ్చింది? అసమానతలు లేని సమాజం, వికేంద్రీకృత అభివృద్ధికి దోహదం చేయడానికి ఈ సర్వోదయ ప్రణాళికను తీసుకురావడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రజా ప్రణాళికను రూపొందించిన వారు ఎవరు? బార్బరా ఊటన్, ఎంఎన్ రాయ్, జయప్రకాష్ నారాయణ్, డిఆర్ గౌర్గి. ఇందాక చెప్పా కదా, ప్రజా ప్రణాళిక వచ్చేసి మనకి 1945లో ఎంఎన్ రాయ్ తీసుకురావడం జరిగింది. ఇది రష్యా ప్రణాళికలను పరిశీలించి తీసుకురావడం జరిగింది. వ్యవసాయం, వినియోగ వస్తువులు, పరిశ్రమలకు సంబంధించి ఇది ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సర్వోదయ ప్రణాళికలను రూపొందించిన వారు వచ్చేసి నెహ్రూ, జయప్రకాష్ నారాయణ్, గాంధీ, దలాల్. జయప్రకాష్ నారాయణ మనకి సర్వోదయ ప్రణాళికని 1950లో తీసుకురావడం జరిగింది. దీని ప్రాధాన్యత రంగం వచ్చేసి అసమానతలు లేని సమాజం, వికేంద్రీకృత అభివృద్ధికి దోహదం చేయడం. ఈ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ప్రణాళికలు ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇలా వ్యక్తిగత ప్రణాళికలు చూసుకున్న తర్వాత ప్రణాళిక రకాలు ఉండడం జరుగుతుంది మనకి. భౌతిక ప్రణాళిక, విత్త ప్రణాళిక, కాల వ్యవధి ప్రణాళిక, నిరంతర ప్రణాళిక, సూచనాత్మక ప్రణాళిక, కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళిక, ఇంకా వచ్చేసి మనకి ప్రాంతీయ ప్రణాళిక, స్థిర ప్రణాళిక, కార్యాత్మక ప్రణాళిక, నిర్మాణాత్మక ప్రణాళిక, ఇవన్నీ రకాలు ఉంటాయి. వీటికి డెఫినేషన్స్ నేర్చుకోండి. ఒకవేళ మనకి కాన్సెప్ట్ బేస్డ్గా అడిగితే ఇవి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ నేర్చుకోండి. ఈ ప్రణాళిక సంఘాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? ఆప్షన్స్ వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వు, కేంద్ర మంత్రిమండలి తీర్మానం, కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్, పైవేవి కాదు. మనకి ఇది వచ్చేసి కేంద్ర మంత్రిమండలి తీర్మానం మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ప్రణాళిక అనగానే ఇది మనకి రాజ్యాంగేతర సంస్థ, శాసనేతర సంస్థ, సలహా సంస్థ మాత్రమే అని ఫస్ట్ మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ ప్రణాళికలో అవసరమని అనడం జరిగింది. సో జాతీయ నాయకుడు వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్. తర్వాత మనకి 1948లో కేసీ నియోగి భారత్కి శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు ఉండాలని చెప్పింది వచ్చేసి కేసీ నియోగి. ఇంకా తర్వాత ఇందులో మనకి 1950 ఫిబ్రవరి 15న షణ్ముఖం శెట్టి ప్రణాళిక సంఘం ఏర్పాటు చేస్తున్నామని ఫస్ట్ ప్రకటన ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడు 1950 మార్చ్ 15న ప్రణాళిక సంఘం ఏర్పడడం జరిగింది. దీనికి అధ్యక్షుడు వచ్చేసి ఫస్ట్ మనకి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉండడం జరిగింది. మనకి ప్రణాళికలన్నిటికీ ప్రధాని ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. తర్వాత ఉపాధ్యక్షుడు వచ్చేసి గుల్జరీ లాల్ నందా. మొదటి శాశ్వత ఉపాధ్యక్షుడు ఉండడం జరిగింది విటి కృష్ణమాచారి. ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. నేను గ్రూప్ 1 మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఇలా ఒక క్వశ్చన్ చూస్తే దానికి రిలేటెడ్ మనం ఒక 15-20 సెంటెన్సెస్ స్టడీ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అలా దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ అయ్యేదాన్ని. నెక్స్ట్ ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు? ఇందాక చెప్పా కదా, ఆప్షన్స్ వచ్చేసి గుల్జర్లాల్ నందా, బ్రహ్మానందం, విటి కృష్ణమాచారి, అశోక్ రుద్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుల్జర్లాల్ నందా. జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిన కాలం ఫస్ట్ మనకి వచ్చింది కదా, జాతీయ అభివృద్ధి మండలి 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా కదా టోటల్ దీనికి సంబంధించి. వచ్చేసి వార్షిక ప్రణాళికలను క్రింది వాటిలో ఎలా పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చేసి సూచనాత్మక ప్రణాళిక, నిర్దేశాత్మక ప్రణాళిక, ప్రాంతీయ ప్రణాళిక, పిగ్మీ ప్రణాళిక. మనం వార్షిక ప్రణాళికల్ని పిగ్మీ ప్రణాళికలు అనడం జరుగుతుంది. సో మనకి కాలం ఆధారంగా 3 ప్రణాళికలు ఉండడం జరుగుతుంది. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక. స్వల్పకాలిక వచ్చేసి మనకి 1 year బేస్డ్ ఉంటుంది. ఇది ఎప్పుడు మనకి 96 నుండి 1969 వరకు ఇదిని ప్రణాళిక విరామం అంటారు. 1966 to 69 ఈ టైంలో వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. తర్వాత 3, 4, 5 years ఉంటే పంచవర్ష ప్రణాళికలు, మధ్యకాలిక ప్రణాళికలు అంటారు. తర్వాత వచ్చేసి మనకి నిర్దేశాత్మక ప్రణాళిక. నిర్దేశాత్మక ప్రణాళిక అంటే గవర్నమెంట్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వంచే అభివృద్ధి చెందించడాన్ని నిర్దేశాత్మక ప్రణాళిక అంటారు. ఇది మనకి సామ్యవాద దేశాల్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సూచనాత్మక ప్రణాళిక అంటే ఇది మనకి ఎక్కువ గవర్నమెంట్ అనేది కేవలం సూచనలు ఇస్తే ప్రైవేటే అభివృద్ధి చేస్తుంది. ఇది మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దేశాలు, తర్వాత మనకి ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసే వాటికి ఈ సూచనాత్మక ప్రణాళికలను తీసుకురావడం జరిగింది. 8th ప్లాన్ తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. వచ్చేసి ప్రణాళిక అమలుకు అవసరమైన వనరుల సమీకరణలో భాగంగా దేశీయ బడ్జెట్ వనరుల వాటా క్రింది ఏ ప్రణాళికలో తక్కువ? 1వ ప్రణాళిక, 2వ ప్రణాళిక, 3వ ప్రణాళిక, 9వ ప్రణాళిక. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 2వ ప్రణాళిక. 2వ ప్రణాళికలో మనకి 56% దేశీయ వాటా ఉండడం జరుగుతుంది. అదే విదేశీ అయితే మనకి 24%. తర్వాత లోటువారి బడ్జెట్ విత్త విధానం వారు 20% ఉండడం జరుగుతుంది. మనకి ఈ క్వశ్చన్
ప్రణాళిక వనరులు ఎక్కడి నుండి వస్తాయి అనే దాన్ని బట్టి రావడం జరుగుతుంది. సో, మనకి 12 ప్రణాళికలు ఉన్నాయి కదా! దీనికి సంబంధించి మనకి దేశీయ వనరులు, విదేశీ వనరులు, లోటువారీ విత్త విధానం ద్వారా 3 విధాలుగా మనకి ప్రణాళికలకి వనరులను సేకరించేవారు. సో, మనకి ఎక్కువ వచ్చేసి మనకి 11 ప్రణాళిక ప్రభుత్వం ఎక్కువ వనరులు ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ వచ్చేసి మనకి రెండో ప్రణాళిక ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వెషన్, ఏ ప్రణాళిక వనరుల్లో విదేశీ సహాయం వాటా ఎక్కువ? మూడో ప్రణాళిక, ఐదో ప్రణాళిక, ఏడో ప్రణాళిక, పదో ప్రణాళిక. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడో ప్రణాళిక. ఇక్కడ మనకి విదేశీ అనేది 28% ఇవ్వడం జరిగింది. సో, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. టోటల్ ఇంకా మనకి ఇక్కడ ఎలా అడుగుతారు, 100% దేశీయ వనరులపై ఆధారపడిన ప్రణాళిక వచ్చేసి మనకి 11వ ప్రణాళిక. విదేశీ లోటుబారీ విధానంపై ఆధారపడలేదు. తర్వాత లోటుదారి విత్త విధానంపై ఆధారపడింది వచ్చేసి మనకి 10వ ప్రణాళిక. 11వ ప్రణాళిక అసలు దీనికి టోటల్ మన దేశీయ వనరులే కాబట్టి మిగతా వాటిపై ఆధారపడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఏది తక్కువ ఏది ఇది మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రణాళిక వనరులు ఒకసారి చూసుకోండి. మొదటి ప్రణాళిక రూపకల్పనలో క్రింది ఏ నమూనా ఆధారంగా విశ్వేశ్వరయ్య తన సహకారం అందించారు? మనకి దీనికి సంబంధించి ఆప్షన్స్ పెట్టుబడి నమూనా, హెచ్డి నమూనా, పొదుపు నమూనా, మూలధన ఉత్పత్తి నిష్పత్తి నమూనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెచ్డి నమూనా. దీన్ని హరడ్ డోమర్ నమూనా అనడం జరుగుతుంది. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మనకి 1951 నుండి 56 వరకు ఉండడం జరుగుతుంది. అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు వచ్చేసి గుల్జర్లాల్ నందా. నమూనా వచ్చేసి మనకి హరడ్ డోమర్ నమూనా. రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దీనికి సంబంధించి 2.1 లక్ష్యం పెట్టుకుంటే 3.6 సాధించడం జరిగింది. సో, సక్సెస్ఫుల్ నమూనా. ఇది మనకి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోండి. వచ్చేసి సింద్రి ఎరువుల కర్మాగారం ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, కర్ణాటక. జార్ఖండ్లో ఉండడం జరిగింది. ఇది మనకి ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఫస్ట్ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రణాళికలు చదివేటప్పుడు ఫస్ట్ ప్రణాళిక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, రూపకర్త, నమూనా ఇవి చదివి లక్ష్యాలు చదివాక మనకి ఏ రంగాలకి ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఆ ప్రణాళిక కాలంలో నిర్వహించిన కార్యక్రమాలు, ప్రాజెక్టులు, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. మనకి బిట్స్ వస్తాయి, ఖచ్చితంగా ప్రణాళికల నుండి బిట్స్ వస్తాయి. కాబట్టి మనకు ఒకటో ప్రణాళికలో వచ్చేసి మనకి దేనికి ఎక్కువ పెట్టుబడి పెట్టడం జరిగింది? వ్యవసాయ రంగం. తర్వాత రవాణా సదుపాయాలకి పెట్టడం జరిగింది. మనకి రెండో ప్రణాళిక వచ్చేసి మనకి రవాణా సదుపాయాలు, పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోండి. జాతీయ టెలిఫోన్ పరిశ్రమ ఈ క్రింది ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా. ఆన్సర్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభమైన సంవత్సరం. ఇది మనకి 1950, 51, 52, 54. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 52. మొదటి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో, మనం జనాభా పెరుగుతున్న కొద్దీ దీన్ని కుటుంబ నియంత్రణ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో, మనం ఇక్కడ కార్యక్రమాలన్నీ ఫస్ట్ ప్రణాళిక కాలం నుండి 12వ ప్రణాళిక వరకు అన్ని కార్యక్రమాలు, ప్రాజెక్టులు, టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిలాయ్ ఉక్కు కర్మాగారం క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసి మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్. ఇది మనకి రెండో ప్రణాళిక కాలంలో తీసుకురావడం జరిగింది. రెండో ప్రణాళిక కాలం వచ్చేసి 1956 to 61. ఇంకా ఇక్కడ మనకి దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? భారీ పరిశ్రమలకి. దీన్నే ధైర్యంతో కూడిన ప్రణాళిక అనడం జరుగుతుంది. అధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు వచ్చేసి విటి కృష్ణమాచారి. దీనికి నమూనా వచ్చేసి మెహల్డోమిస్ నమూనా అనడం జరుగుతుంది. సో, మనకి ఈ టైంలో మనకి కర్మాగారాలు తీసుకురావడం జరిగింది. రెండో ప్రణాళిక కాలంలో మనకి రూర్కెలా కర్మాగారం, బిలాయ్, దుర్గాపూర్ ఈ కర్మాగారాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి చూసుకోండి ఒకసారి. మనకి ఇక్కడ బిలాయ్ ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్లో ఉంది. రష్యా దేశ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. రూర్కెలా వచ్చేసి మనకి ఒడిస్సాలో ఏర్పాటు చేశారు పశ్చిమ జర్మనీ సహాయంతో. దుర్గాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటన్ దేశ సహకారంతో. సో, మనం ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ప్రణాళిక కాలంలో మనకి ఇంకా ఆ టైంలో వచ్చిన కార్యక్రమాలు 1956 11వ పారిశ్రామిక విధాన తీర్మానం రావడం జరుగుతుంది. కేంద్ర గిడ్డంగులు ఏర్పడడం జరుగుతుంది. ఈ టైంలో ఏర్పడిన టోటల్ కార్యక్రమాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పశ్చిమ జర్మనీ సహకారంతో కింది ఏ ఉక్కు కర్మాగారం ఏర్పాటైంది? ఇందాక చెప్పా కదా మనకి రూర్కెలా ఉక్కు కర్మాగారం. ఇది వచ్చేసి మనకి ఒడిస్సాలో ఏర్పాటు చేయడం జరిగింది.
పశ్చిమ జర్మనీ సహకారంతో. సో 3 కర్మాగారాలు ఇంపార్టెంట్. మనకి రెండో ప్రణాళిక కాలంలో ఎక్కువ పెట్టుబడి వచ్చేసి రవాణా సమాచారానికి 28%, తర్వాత మనకి పరిశ్రమలకి 24% పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. మిగతా క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. సో మనం ఈ టాపిక్ చదివేటప్పుడు ప్రణాళికలు చదవాలి. ఫస్ట్ వ్యక్తిగత ప్రణాళికలు, ప్రణాళిక రకాలకు సంబంధించి, తర్వాత 12 ప్రణాళికలు, ఈ ప్రణాళిక లక్ష్యాలు, ప్రణాళిక అధ్యక్ష ఉపాధ్యక్షుడు, దీనికి సంబంధించి నమూనాలు, ఈ టైంలో నిర్వహించిన కార్యక్రమాలు, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.